హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. చెప్పా కదా మార్నింగ్ 8కి అంతా అగటిలో ల్యాండ్ అయ్యామని. సో ఇంకా అక్కడ నుండి ఎయిర్పోర్ట్ బయటకు అయితే వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ కూడా చాలా చిన్నది, పెద్దదేం కాదు, బట్ వ్యూ అయితే చాలా బాగుంది ఎయిర్పోర్ట్ నుండి. చెప్పాను కదా పీవీసీ వెరిఫికేషన్ కంపల్సరీ అని. సో ల్యాండ్ అవ్వగానే లోపలికి వస్తున్నాయి. ఇక్కడ పోలీసులు వెరిఫై చేస్తారు, అంటే మనం అక్కడున్న పోలీస్ దగ్గర నుండి కన్ఫర్మేషన్ తీసుకోవాలన్నమాట. సో అదంతా మాకు ట్రావెల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో మాకు ఎక్కడ ఏం ప్రాబ్లం అవ్వలేదు. అంతా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చూసుకున్న పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ వాళ్ళు. సో ఇంకా అది అయిపోయాక మేము లగేజ్ తీసుకుని బయటకు అయితే వచ్చాము. ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ చూడండి ఎంత బాగా పెట్టారు అక్కడ. ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే వ్యూ అయితే కనిపించింది. అసలు వ్యూ అయితే ఎక్సలెంట్. దట్టు ఇంకా మార్నింగ్ టైం కదా, ఇంకా చాలా బాగుంది. సన్ రైజ్ ఇంకా అప్పుడప్పుడు అయింది కదా. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు. సో మా కోసం ఆల్రెడీ క్యాబ్ అయితే వచ్చేసింది. సో ఇంకా కొంతసేపు తర్వాత క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ చూడు కోకోనట్ ట్రీస్, అసలు చాలా బాగుంది. ఎందుకంటే ప్లేస్ చాలా చిన్నది కదా, అంతా కోకోనట్ ట్రీస్. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. అట్మాస్ఫియర్ అసలు నాకు మెయిన్ అసలు ఇంకా బీచ్ అంటే బీచ్ ఇంకా పిచ్చగా నచ్చేసింది. సో ఇది వచ్చేసి మాకు ఇచ్చిన రిసార్ట్ బీచ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. రూమ్లో ఉండి కూడా బీచ్ చాలా బాగా కనిపిస్తుంది. సో లెట్స్ టేక్ ఏ స్మాల్ టూర్ ఆఫ్ దిస్. ఫుడ్ కూడా మనకంతా ఓన్లీ అక్కడే వాళ్ళే ప్రిపేర్ చేసేసారనమాట. అవి నేను వీడియో తీసుకుంటాను. అది చూడ పెద్ద క్రూజ్ ఎంత బాగుంది అక్కడ. అవునా? నో, ఐ డోంట్ వాంట్. బ్యూటిఫుల్. హౌ ఆర్ యూ ఫీలింగ్? 8:30, 8:45కి అయితే రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్లో ఇంకా ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసాం. సో మార్నింగ్ అయితే మాకు ప్లాన్స్ ఏం లేవు. సో మేము ఏమనుకున్నాం అంటే మార్నింగే ఆ రోజే ఫోటోషూట్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఎందుకంటే మరి తర్వాత అంటే ఇంకా వాటర్లో ట్యాన్ వస్తుంది. సో ఫేసెస్ కూడా ఫ్రెష్గా ఉండవని ఇంకా ఆ రోజు మార్నింగే 3-4 అవర్స్ ఫోటోషూట్ చేసాం. ఆఫ్టర్నూన్ 1 వరకు ఫోటోషూట్ చేసి లంచ్ తినేసి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఈవినింగ్ ఫుల్ ప్లాన్ ఉందన్నమాట. సో అక్కడ మ్యూజియంస్, అక్కడ ఉన్న బీచెస్, సైట్ సీయింగ్ అంతా ప్లాన్ ఉంది. ఈవినింగ్ 3 నుండి స్టార్ట్ అయింది మా ప్లాన్.
ఈ అమ్మకి కాల్ చేయలేదు ఈ దాంట్లో సార్ సీ వాటర్ ఎంత క్లియర్ నెక్స్ట్ అక్కడ మ్యూజియం అయిపోయాక మేము వెళ్ళిండేది అయితే లగూన్ బీచ్. మేమున్న ప్లేస్ నుండి ఒక 10 minutes అంతే. మొత్తం అంతా క్యాబ్ వాళ్ళే పిలుచుకెళ్తారు మనకు సైడ్ సీయింగ్ కానీ అక్కడ టికెట్స్ కానీ అంతా టోటల్ ప్యాకేజ్లో వచ్చేసింది మాకు. నాకు వాటర్ కూడా చాలా బాగా నచ్చాయి, మొత్తం క్రిస్టల్ క్లియర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వెస్ట్ జూటీ. మెయిన్ షిప్స్ కానీ కార్గో షిప్స్ కానీ అన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. సో షిప్స్ నుండి ఇక్కడ లగేజ్ దింపడానికి ఏదైనా ప్యాసింజర్ షిప్స్ వచ్చినా రావడానికి ఇక్కడికి వస్తారనమాట. ఓకే వాటర్ లెవెల్ అంతే మోకాల వరకు కూడా లేదు అక్కడ షిప్ వచ్చింది, కార్గో షిప్. అందుకు వెహికల్స్ నాట్ అందుకని ట్రాఫిక్ క్లియర్గా లేదు, అంటే డెప్త్ పెరిగితే క్లియర్గా కనపడదు. ఇది లాయిస్ అది కూడా లా ఉంది. ఇప్పుడు వాళ్ళు పెట్టినది కూడా లా ఉండేది రైస్ చూసినావా? షిప్ ఇంక్లూడింగ్ కిరేన్. ఫిషెస్ ఉన్నాడు. వాటర్ లెవెల్ యాంకర్ రా బ్రో. ఈ రోజుకైతే ఇది లాస్ట్ బీచ్ అనమాట. ఇది వచ్చేసి అందాన్ బీచ్. ఇక్కడైతే కొంచెం ఫుడ్ తినడానికి అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం మనకు ఫోటోషూట్ తీసుకోవడానికి కూడా మంచి ఫ్రేమ్స్ అరేంజ్ చేశారు అనమాట. లైక్ బాలీలో స్వింగ్ లాగా అండ్ ఫ్రేమ్స్ కొన్ని అలా అరేంజ్ చేశారు. ఇంకా నైట్ అయ్యేసరికి బీచ్లో అన్ని లైట్స్ చేశారు. ఇక్కడ ఫుడ్ కొంచెం లైక్ శాండ్విచ్ అండ్ మ్యాగీ తిన్నాం ఫుడ్. ఇక్కడ అసలు ఫుడ్లో స్పైసీనెస్సే ఉండదు, అంతా చాలా సప్పగా ఉంటుంది ఫుడ్. బట్ తప్పదు, అలానే తినాలి, మనకి వేరే ఆప్షన్ లేదు అసలు.
8:30కి అయితే రూమ్కి అయితే వచ్చేసాం. ఇంకా డిన్నర్ అయితే ఇంకా చేయలేదు, కొంచెం లేట్గా చేద్దాం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆమ్లెట్ అండ్ శాండ్విచ్ తినేసి వచ్చామన్నమాట. సో అక్కడ ఆ వ్యూకి ఆ ప్లెజెంట్నెస్కి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మాకైతే. ఇంకా బయట కూర్చొని కొంచెం స్వింగ్ ఉంటే అక్కడ కూర్చొని ఆడుకుంటున్నాము. చూడండి వ్యూ నైట్ టైమ్స్ ఇంకా చాలా, మార్నింగ్ కన్నా నైట్ టైం ఇంకా బాగుంది. అలా ఓషన్లో బోట్స్ తిరుగుతున్నాయి నైట్ టైం కూడా, చూడడానికి అయితే ఎక్సలెంట్ ఉంది అసలు. ఇంకా డిన్నర్ చేసేసి 9:30, 10కి అంతా పోయి బీచ్లో కూర్చున్నామంట. కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి మరీ వెళ్ళి పడుకోవాలి, ఎందుకంటే టుమారో మార్నింగ్ 9కి అంతా ప్లాన్స్ ఉన్నాయి. 9కి అంతా స్టార్ట్ అవ్వాలి అదర్ ఎలాంటికి. అందులో ఇంకా ముందు రోజు కూడా నిద్ర లేదు కాబట్టి ఎయిర్పోర్ట్లో ఇంకెక్కువ ప్లాన్ చేసుకోలేదు ఈరోజుకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫస్ట్ డే. థ్యాంక్ యూ guys for watching. Please like, share and subscribe to my channel. See you in next vlog. Bye bye.